సో కన్ఫైన్డ్గా మీ టీఆర్బీసీ గురించి మాట్లాడుకుంటే మీరు గతంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసి సుదీర్ఘమైన అనుభవం ఉంది. అసలు యాక్చువల్గా ఒక అకాడమీ అంటే మనం ఒక లెక్చర్ లాగా ఈ ఇంటర్వ్యూ కనుక తీసుకుంటే వాట్ ఈస్ బీసీ? బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని ఏ ప్రకారంగా తీసుకోబడ్డది? ప్రశ్న అడిగారు. బీయింగ్ ప్రొఫెషనల్ గా మనం చేసే వృత్తుల ప్రకారంగా వచ్చిందా? మన బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మన ఎకనామికల్ గా డౌన్ గా ఉన్నాం కాబట్టి మన ఎకనామికల్ స్టేటస్ బట్టి వచ్చిందా? ఎందుకు కొన్ని వర్గాలే 139 జనాభా ఉన్నటువంటి కులాలు ఉన్నటువంటి ఈ బీసీలు 139 కులాలేమో బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి వచ్చినాయి. ఒక 5-10 కులాలేమో అప్పర్ క్యాస్ట్గా పరిగణించబడుతున్నాయి. ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఎట్లా ఏ రకమైనటువంటి వృత్తుల ప్రకారం బీసీని వర్ణించబడింది? సో ఇప్పుడు మీరు రాజుల కాలం పోయినా అప్పుడు కొంత ఆధిపత్యం అనేది కొన్ని కులాల వారు ఎక్కువ శాతంగా ఉండడం, వారు ఆధిపత్యం చేయడం, తర్వాత వీళ్ళు పాలితులుగా ఉండడం అనేది అది అట్లా వస్తూ పోతా ఉంది. నేటి డెమోక్రసీలో కూడా ఏంటంటే కొన్ని కులాలు మాత్రమే రాజకీయ పార్టీలను పెట్టడం, రాజకీయ పార్టీలుగా రాణించడం, నేషనల్ పార్టీస్లో కూడా ఒక కులం వారే ఆధిపత్యం చెలాయించడం. నేను వీళ్ళని అందరూ అగ్రవర్ణాలు అంటారు కానీ కాదు, ఇది ఆధిపత్య కులాలకు చెందినటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. సో డెఫినెట్గా ఎవరన్నా కులాలు లేవంటే డెఫినెట్గా ఉన్నాయి. మనం ఇది దీంట్లో సంకోచించవలసినటువంటి అవసరమే లేదు. నేను అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే గత కొంతకాలంగా బీసీలకు సంబంధించి సీట్ల విషయంలో కావచ్చు కొన్ని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పదే మాలాంటి వాళ్ళు కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు ఏవనెత్తినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే కొన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ దాంట్లో కూడా మీరన్నట్టుగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారనుకోండి విమర్శించే వాళ్ళు కూడా. చదువుకున్న మూర్ఖులంతా ఈ రోజులు ఇంకా కులాలు ఎక్కడివి, ఈ రోజుల్లో ఇంకా మతాలు ఎక్కడివి, పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక్క సెక్టర్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా దాడి చేసే ప్రయత్నం, మాటల ద్వారా దాడి చేసే డెఫినెట్ గా కులాలు మతాలు లేవు అనే వారికి ఒక సమాధానం. మరి మాట్లాడే వ్యక్తి యొక్క ఇంట్లో మీరు చూడండి, కులాంతర వివాహాలు జరిగినాయా, మతాంతర వివాహాలు జరిగినాయా? మరి ఎందుకు చేసుకోరు మాట్లాడే వాళ్ళు? మీకు ఉదాహరణకు అసెంబ్లీలో మీరు చూడండి, ఈ రోజు అసెంబ్లీలో 43 మంది రెడ్డి కులస్తులు ఉన్నారు, 13 మంది సుమారుగా వెల్మ కులస్తులు ఉన్నారు. మరి ఎందుకు ఎక్కువ శాతం వీళ్ళే వస్తారు? బీసీలలో కూడా 1-2 కులాల వారు ఒక్కొక్కరు ఇద్దరు వారికి కూడా జనాభా అనుగుణంగా ఏం లేరు. ఉదాహరణకి గౌడ్ ఎంతో మంది ఉండాలి కానీ ఒకరిద్దరు ఉన్నారు, యాదవులు ఎంతో మంది ఉండాలి ఒకరిద్దరు ఉన్నారు. అసలు రానటువంటి కులాలు 100కు పైగా ఉన్నాయి కదా. ఇప్పటివరకు చట్టసభలో ముఖం చూడనటువంటి కులాలు 100కు పైగా ఉన్నాయి. ఈ రోజు మీకు ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు ఒక కులం యొక్క వారి యొక్క స్థితిగతుల పైన చర్చ జరగాలి. ఇప్పుడు గౌడ్ అన్నలో మోకు పడి చెట్ల మీదకి వెళ్ళి కింద పడుతున్నారు, వారికి ఇంత ఇన్సూరెన్స్ రావాలి, వారికి మోకులు కావాలి. ఇప్పుడు వారికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ ఉండడం, ఒక మంత్రి ఉండడం వల్ల వారు కొంత మేరకు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా అన్ని కులాల వారికి కూడా ఆ యొక్క సభలో అవకాశాలు రావాలని మనం కోరుకుంటా ఉన్నాం. సో మేమెంతో మాకంతా, డెఫినెట్ గా మేమెంతో మాకంతా. ప్రతి కులాలకి ఎందుకు బీసీ కులాలకు చెందిన వారే చట్టసభలో తక్కువ ఉంటారు, ఒకే కులానికి చెందిన వాళ్ళు ఏమో ఎక్కువ ఉంటారు? ఇదేమో దాచిపెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పిన ప్రకారం కనుక అది కార్యరూపం దాల్చి రియాలిటీలోకి వస్తే ఇప్పుడు కులాల మధ్య గొడవ జరగదా? ఎందుకు జరుగుతుంది చెప్పండి. ఈరోజు బీసీ అంటేనే ఒక కులం. ఇది గతం నుండి విభజించు పాలించు పద్ధతి బ్రిటిష్ కాలం నాటి నుండి కొంతమంది వ్యవహరిస్తున్న తీరు. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నాను బీసీ, ఎందుకంటే నాకు వచ్చినటువంటి అవకాశం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా అనేక బీసీ కులాలతో మమేకమయ్యే వారి కులాల యొక్క స్థితిగతులను స్టడీ చేసేటటువంటి అవకాశం నాకు దక్కింది. సో వాటి వల్ల నేను చూసింది ఏంటంటే గతంలో వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు ఏ సాగు దగ్గరికి దినాలకు పోండి, ఏ కులం వారు చచ్చిపోతే వాళ్ళే ఎక్కుంటారు, వాళ్ళే గుండు కొట్టించుకుంటారు. మరి మిగతా కులాలు ఎందుకు కొట్టించుకో? ఏ పెళ్లికి పోండి, ఏ కులం వారి పెళ్లి అయితే ఆ కులస్తులు ఎక్కుంటారు, మిగతా వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కొద్దిమంది. మరి ఎందుకు అది జరుగుతూ ఉంది అంటే ఏ కులాల వారిగా మానవుని యొక్క జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలలో వారి వారి సంఖ్య అనుగుణంగా వాళ్ళే ఉంటున్నారు. మరి అవి ఎందుకు మార్పు జరగట్లేదు అక్కడ? సో అట్లనే రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, ఇవాళ నేషనల్ పార్టీస్ ఉన్నాయండి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది, చింతన్ బయటకు మేము ప్రతి పార్లమెంట్లో 2 బీసీ సీట్లు ఇస్తామన్నారు, ఇచ్చిరా? ఎందుకు మళ్ళీ రెడ్డి కులస్తులే ఈరోజు అసెంబ్లీలో ఎక్కువ టికెట్లు ఇచ్చిరు వాళ్ళు? ఎందుకు వేరే పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళే ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటా ఉన్నారు? అన్ని పార్టీలు, నేను అంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై పార్టీ ఆల్సో, ఏ పార్టీ ఉన్నా ఎన్నికల రణరంగంలో రాణించడానికి వారికి ఉన్నటువంటి పెట్టుబడిదారుల లేకపోతే వారసత్వంగా వస్తున్నారా? మీరు చూడండి, ఇప్పుడు ఫీల్డ్ చేసేటటువంటి క్యాండిడేట్స్లలో వారసత్వ రాజకీయాలు కూడా ఎవరుంటే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. సో అన్ని రాజకీయ పార్టీలు, నేను ఇంక్లూడింగ్ మై పార్టీ నేను మాట్లాడుతున్నది, మీరు దయచేసి అక్కడ గమనించండి. అందుకే నేను ఈ రోజు ఏంటంటే నాన్ పొలిటికల్ ఒక వేదిక టీఆర్బీసీ అనేది స్థాపించి దాని ఆధ్వర్యంలో నేను ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి కొనసాగుతూనే ఒక రాజకీయ పార్టీ మీ రాజకీయ పార్టీని విభేదిస్తున్నారు. విధించట్లేదు. ఇక్కడ గమనించండి, బీసీల గొంతు కావడం తప్ప, మా పార్టీ అయినా మిగతా పార్టీలకైనా బీసీల విషయం స్థితిగతులపైన రిపోర్ట్ ఇవ్వడం తప్ప.
మేము ఆ రకంగా మాట్లాడడం తప్ప. ఇప్పుడు బీసీల యొక్క చట్టబద్ధమైన కులగణన జరగాలి, మా పార్టీలో అయినది. ఇవాళ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు పెట్టాలి పార్లమెంటులో, ఇప్పుడు మీ అది మా పార్టీలో అయినాయి. ప్రభుత్వం దిగిపోయినాక ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనసాగారు, మీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసిరు, ప్రతినిత్యం కేసీఆర్ మీద ఈగ వాలకుండా చేసిన దానిలో తాడూరు శ్రీనివాస్ చాలా ఈ రోజు కూడా ఆ రకంగా ఉన్నారు. సో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కులగణ ప్రస్తావన రాలేదు? ఎందుకు రాలేదు? మేము చట్టసభలో ఆల్రెడీ బిల్లు పెట్టినాం. నేను ఇంకా మా పార్టీలో ఇంకేం చేయాలి? మేము అసెంబ్లీ మాకున్నది, మా పరిధి. పార్లమెంట్ లో మేము లేము, అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినాం, 2 బిల్లులు పెట్టినాం. మొట్టమొదటి బిల్లు మాది అదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బిల్లు బీసీలకు సంబంధించినటువంటి కులగణన, 2వ బిల్లు స్వాతంత్ర మన ఏది ఈ చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు. ముఖ్యమంత్రి గారే మాట్లాడినారు, ఇప్పటి వరకు చట్టసభల ముఖం చూడని కులాలు ఉన్నాయి, వాటి ప్రాతినిధ్యం రావాలి, వెర్టికల్ గా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ రావాలి, ఈ కులాలందరికీ భాగస్వామ్యం రావాలి, అందుకే మేము ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని వారి ప్రసంగం తీయండి. సో అన్న తర్వాత అన్నోళ్ళని మేమేమంటాం? ఎవరైతే చెయ్యరో వాళ్ళని అడుగుతాం. మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది, ఏం చేసిరండి? ఒక తీర్మానం అసెంబ్లీలో పెట్టారు. మేము అడుగుతున్నది ఏంది? ఒక యాక్ట్ తీసుకురండి, చట్టబద్ధతతో చేయండి, రేపు కోర్టులకు పోతే వీగిపోకుండా చేయండి అని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? తూతుంబాల తీర్మానాలు ఎందుకండి? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టం తీసుకురాలేకపోయింది కదా, మేము తెచ్చినాం కదా చట్టం తీసుకొచ్చిన కులగణన. అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ చేయాలి, భారతదేశ వ్యాప్తంగా చేస్తామన్నారు, రిజర్వేషన్స్ అమలు అనేది వాళ్ళ చేతుల సబ్జెక్ట్ పెట్టుకున్నారు. మేము ఇంకా ముందుకెళ్ళి అన్నాం, ఇది రాష్ట్రాలకు కేటాయించండి రిజర్వేషన్ అనే అంశం. కేసీఆర్ గారు పదే అడిగినారు ప్రధానమంత్రి గారిని. సో ఆ రోజు జరగలేదు. సరే, ఆ రోజైనా ఏ రోజైనా అడుగుతున్నది ఏంది? సబ్జెక్ట్ను చూడండి. మీరు ఆ రోజు ఎందుకు అడగలే, ఈ రోజు ఎందుకు అడగలే అంటే, ఈ రోజు అడుగుతున్నటువంటి అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తాను, మేము మనుషులమే అసెంబ్లీలోకి పోలేకపోతున్నాం. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమంటే దానికి వెనక ముందు ఎందుకండి? వాళ్ళు అడిగిరు, వీళ్ళు అడిగిరు, ఎందుకు పెడితే తప్పే? అంటే మా విగ్రహాలు పోనీకే పోరాడే వాళ్ళే కదా 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మనోజ్ గారు ఒక కలం పొడితో సంతకం పెడితే అయిపోయేదానికి ఇప్పుడు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు అస్తిత్వం కోసం ఆ రోజు అంబేద్కర్దే లేకుండే, అంబేద్కర్ది మా హయాంలో పెట్టినాం, అంబేద్కర్ పెద్ద విగ్రహం అక్కడ పెట్టినాం, మా టెన్యూర్ అయిపోయింది. మీరు టెన్యూర్ లో జ్యోతిరావు పూలేని పెట్టమనండి. అంటే మనుషుల్ని తీసుకెళ్తారు అసెంబ్లీలోకి? బీసీలు జ్యోతిరావు పూలే విగ్రహమే అందులోకి పోనప్పుడు ఇక మేము మనుషులం పోగలుగుతామా?